సో అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తా అన్నారు? ఏదైనా తేడా కొట్టిందా? మా మొహాలు చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఛా, అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందన్నమాట. అయ్యో, మీరు గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఈ వైట్ డ్రెస్ కూడా వేసుకొచ్చాను. ఛా, వస్తాయి. నీకు సిచ్యువేషన్తో సంబంధం లేదా? ఎంతసేపు నీ గోల నీదేనా? ఇది మరీ బాగుంది. నేనేమన్నా? ఏ హర్ష? నువ్వేమంటే అదే. అచ్చే నోర్మై, ఏమంటే అదే. చెప్పడం నువ్వు ఊపడం. ఎప్పుడు ఇంతే. నేనేదో రమా రాజమౌళి లాగా నువ్వు డైరెక్టర్ అయ్యాక నేను ఫ్యాషన్ డిజైనర్ అయ్యి నీకు సపోర్ట్ చేద్దామంటే నీకు అర్థమే కాదు. కాసేపు కామ్గా ఉంటావా? చిరాకు దొబ్బిస్తున్నావు. రే అరవకు రా, దలిగితే మళ్ళీ రెంట్ అడిగద్ది. అమ్మో, ఇప్పుడు డబ్బులు లేవు. మాట్లాడు. వైట్ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. ఏమనుకోద్దే, ఏమనుకోద్దు. సారీ. అమ్మాయిలు కోడిగుడ్లు ఒక్కటే, చాలా డెలికేట్ గా ఉంటారు. సో కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఆమ్లెట్ తెస్తే తింటాడు గానీ గుడ్డు వాల్యూ తెలియదు. వేస్ట్ ఫెలో. నీ గుడ్డు మెట్ల మీద నుంచి వెళ్ళిపోతుంది. చూడు చూడు, పగిలిపోద్దేమో. చూడు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. బుజ్జికనా ఆగవే ప్లీజ్. అలా హైదరాబాద్కి వచ్చిన మన కథలో హీరోకి పాపం ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఆయన కూడా మా ఊరే అన్న. అన్న ప్లీజ్ అన్న, నీ దండం పెడతాను అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఆయన వస్తున్నారా? ప్రొడ్యూసర్ రాము గారు. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సార్ నమస్తే సార్. ఎవరమ్మా? మీ సినిమాలో యాక్టర్ గా ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ఒక్క ఛాన్స్ సార్. అదేంటి ఊర్లో బాగానే మాట్లాడారు తమ్ముడు, వెళ్ళరా. అన్నా, నువ్వు ఇలా స్టూడియో చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా పని అవ్వదు. రోజుకి నీలా ఇక్కడ బోల్డ్ మంది వస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతమందికి ఇస్తారు చెప్పు అవకాశాలు? కష్టం తమ్ముడు. మరి ఏం చేయనన్నా, ఇక్కడ నాకు ఎవరో తెలియదన్నా. తెలుసుకోవాలి, తెలుసుకొని పరిచయాలు పెంచుకోవాలి. అంటే ఎలా అన్నా? ఓ పని చేయి, ఇక్కడ కృష్ణానగర్లో ఓంకార్ బార్ అని ఒకటి ఉంది. సాయంత్రం అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు, కాబోయే డైరెక్టర్లు అందరూ అక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళావనుకో ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అన్నా, మన దగ్గర డైలీ బార్కి వెళ్ళేంత డబ్బులు లేవన్నా. దానికి నన్నేం చేయమంటావే? థ్యాంక్స్ అన్నా, సూపర్ ఐడియా ఇచ్చావన్నా. డైరెక్ట్ గా నువ్వే నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినంత ఆనందంగా ఉందన్నా. వస్తానన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త. ఏం తమ్మి అన్నా, పోరు అంత నచ్చిందా? అంతగానం చూస్తున్నావు? చిచి అలాంటిదేం లేదన్నా, బాగా చేస్తుందని చూస్తున్నాను అంతే. అన్న ఏమన్నాడు? తమ్మి, నాకు డౌట్ తమ్మి, కొంపతీసి దానికోసం ఇక్కడ జాయిన్ అవుతాను? అయ్యో అలాంటిదేం లేదన్నా, చిన్నప్పటి నుంచి నాకు బార్లో పనిచేయాలని కోరికన్నా. సర్లే, అన్నతో మాట్లాడినా కేవలం నీ కోసం అని చెప్పి ఒప్పించిన. థ్యాంక్స్ అన్న. జాగ్రత్తగా పని చేసుకోవాలి. చాలా థ్యాంక్స్ అన్న. సరే, అన్నకు నేను చూపిస్తా, నాతో పడరా. పదన్నా. గుండి పెట్టుకో. అన్నా, అన్నా. నమస్తే అన్న. ఏం తమ్మి, నువ్వేనా? నేనే అన్న. ఏ ఊరు మనది? భీమవరం అన్న. ఏం చేద్దామని వచ్చినావో హైదరాబాదు? బార్లో పని చేద్దామని వచ్చానన్నా. అది వాడికి చెప్పు, నమ్ముతాడు. నాకు నిజం చెప్పు. అదే హీరో యాక్టర్ అవుదామని వచ్చానన్నా. ఇక్కడ అన్ని తెలుస్తాయి తమ్మి. అవునన్నా. అయితే రేపు షూటింగ్ ఉంటే రావా? నైట్ షిఫ్ట్ చేసుకుంటానన్నా. మరి నైట్ ఉంటే? డే షిఫ్ట్ చేసుకుంటానన్నా. షూటింగ్ లేనప్పుడు డే అండ్ నైట్ చేసుకో పని. మంచిగా చేసుకో. అలాగే అన్న. పో. అన్న, ఇవన్నీ మీరే కాల్చారా అన్న? ఏం మాట్లాడుతున్నా అన్నతో? అన్నయ్య కాల్చుంటారు, ఇప్పుడు కూడా కాల్చుతున్నారు చూడు.